స్థానం ఏపీ హార్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆహ్వానం. అంతరిక్షం, డ్రోన్ల సాంకేతికతలు, డేటా సైన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇక మీద ఆధ్యాత్మిక సుస్థిర ఆరోగ్య రంగంలోనూ గమ్యస్థానంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కులగణన చేస్తే తప్పేంటి, వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. జనాభా లెక్కల శాఖలో కులగణన చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. సంక్షేమ చర్యలు తీసుకోవడానికి దేశంలో ఎంతమంది వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారో ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుందని సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం పేర్కొంది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దనేది విధానపరమైన, ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమీ కనిపించటం లేదని తేల్చి చెప్పింది. అయితే గోదావరి కావేరి అనుసంధానానికి 2 కొత్త ప్రతిపాదనలు, 2 మార్గాలను పేర్కొన్న కేంద్ర జల సంఘం. ఆంధ్ర తెలంగాణ మధ్య సమన్వయ ప్రతిపాదనలు ఇదొకటి, సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి ఒకటి, పోలవరం నుంచి మరొకటి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టులకి తెలుగు రాష్ట్రాలు అంగీకరిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన కేంద్ర జల సంఘం గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టు మీద కూడా 1B పేరుతో 2 ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొచ్చింది. తెలంగాణలోని సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి కావేరి వరకు గోదావరి జలాల అనుసంధానం, అదే సమయంలో పోలవరం నుంచి బనకచెర్ల వరకు మరో అనుసంధానం, పోలవరం నుంచి కావేరి ఆనకట్ట వరకు నదుల అనుసంధానం. ఇందులో 123 టీఎంసీల నికర జలాలు తమిళనాడుకి, కావేరి అనుసంధానంలో కేటాయింపులు చూపి 41 టీఎంసీలు కలిపి 164 టీఎంసీలు పోలవరం నుంచి మళ్లించాల ప్రణాళిక. అదే సమయంలో సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్ వరకు 45 టీఎంసీలు తరలించి సాగర్లో కలపకుండా తెలంగాణ వాడుకునేలా మరో ప్రాజెక్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా